హాయ్ అండి, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన రెసిపీని షేర్ చేయబోతున్నాను. అదే అండి, ఆనియన్ టమాటో శాండ్విచ్ని అయితే షేర్ చేయబోతున్నాను. చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. దీనికోసం శాండ్విచ్ మేకర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్ నుండి రాగానే అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాగా చేసి పెట్టాలంటే కూడా జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. దీనికి శాండ్విచ్ మేకర్ కూడా అవసరం లేదు. జస్ట్ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది. ముందుగా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. ఇక్కడ నేనైతే ఒక ఫుల్గా బ్రెడ్ ప్యాక్ని అయితే తీసుకున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ అయినా పర్వాలేదు, బ్రౌన్ అయినా పర్వాలేదు, అది మీ చాయిస్ అండి. నేనైతే ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ఒక 6 వరకు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని చేతితోటి స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల టమాటాలోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఈ మసాలా, ఉప్పు అనేదంతా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా మన ఇంట్లో గీ ఉంటుంది కదా, దీనికి బటర్ కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉన్న గీ 1 స్పూన్ బ్రెడ్ స్లైసెస్కి ఇలా ఈ విధంగా అప్లై చేసేయాలి. ఈ విధంగా మంచిగా అప్లై చేసేసిన తర్వాత మనం కలుపుకున్న ఆనియన్, టమాటో మిశ్రమంని ఇప్పుడు బ్రెడ్ పైన చక్కగా మంచిగా పెట్టేసుకోవాలి. సమానంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ని ఈ పైన పెట్టేసి మనం సైడ్కి పెట్టేసుకోవాలి. ఇంకా 2 బ్రెడ్ స్లైసెస్ని కూడా తీసుకొని వీటిపైన కూడా గీ చక్కగా అప్లై చేసేసుకొని ఫుల్గా మనం ఇలా ఆనియన్, టమాటో మిశ్రమం అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఆ బ్రెడ్ని కూడా దీని మీద అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ ఉంటుంది కదా, ఇలా దోశ ప్యాన్ చక్కగా ఫస్ట్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు గీ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ని వీటిపైన పెట్టేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం గట్టిగా చేత్తో కానీ స్పూన్తో కానీ స్ప్రెడ్ చేసుకుంటూ మనం మంచిగా బ్రెడ్ని అయితే కాల్చుకోవాలి. బ్రెడ్ పైన కూడా ఇంకొక 1 స్పూన్ వరకు గీ అప్లై చేసుకొని ముందు వైపు వెనుక వైపు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా 1 బై 1 గీ అప్లై చేసుకుంటూ బ్రెడ్ని అయితే ఇలా పెట్టేసి మళ్ళీ బ్రెడ్ పైన కూడా 1 స్పూన్ పెట్టేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ బ్రెడ్ని అయితే చక్కగా కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న వెజిటేబుల్స్ అనేవి చాలా మంచిగా కుక్ అయిపోతాయి. మనకు లోపటి నుండి మనము పెట్టిన ఆనియన్, టమాటో బయటికి రాకుండా అందులోనే ఉండిపోతుంది. చూడండి, ఈ విధంగా మంచిగా కాల్చుకొని చల్లారిన తర్వాత నైఫ్ తోటి కట్ చేసుకొని తినడమే. చూడండి, పైన క్రంచిగా, లోపల జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా తిన్నా పర్వాలేదు, టమాటా కేచప్ తోటి తిన్నా పర్వాలేదు, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అసలు తిన్నా కొద్దీ ఎంత తిన్నామనేది తెలియకుండా తింటాం, అంత బాగుంటుందండి. ఇప్పుడు నేనైతే ఈ విధంగా చూపించాను కదా, ఇప్పుడు ఇంకొక రకం అయితే చూపిస్తాను. ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చితే అది చేసుకొని తినండి. పిల్లలు కూడా అప్పటికప్పుడు స్కూల్ నుండి రాగానే అప్పటికప్పుడు చేసేయచ్చు. లేదంటే మార్నింగ్ ఎప్పుడు రొటీన్గా అవే టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు హెల్తీగా ఈ విధంగా బ్రెడ్ శాండ్విచ్ చేసేసుకోండి. 2 బ్రెడ్ సైజెస్ తీసేసుకున్న తర్వాత 2 బ్రెడ్స్కి నేతిని అప్లై చేసేసిన తర్వాత మనం ఆనియన్, టమాటో మిశ్రమం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ పైన ఏమో రెడ్ చిల్లీ సాస్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్ పైన టమాటా కెచప్ పెట్టేసుకొని ఇలా పైన బ్రెడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత నేతిని అయితే అప్లై చేసేసుకొని మనం పెట్టుకున్న బ్రెడ్ని అయితే పెట్టుకొని మంచిగా టోస్ట్ అయితే చేసేసుకోవాలి. పైన మంచిగా నేతిని అప్లై చేసేసి మనం చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ముందు వైపు వెనుక వైపు మనం బ్రెడ్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా మనకు బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ. మీకు రెండిట్లో ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి, 2 కూడా చాలా బాగుంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రెడ్ శాండ్విచ్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.